యూట్యూబర్ అదేవిధంగా మోటో వ్లాగర్ అనేటువంటి భయ్యా సన్నీ యాదవ్ పై అటు పోలీసులు నిఘా పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒక 2 నెలల క్రితమే సన్నీ యాదవ్ పాకిస్తాన్ వెళ్ళొచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా అతను తన యూట్యూబ్ ఛానల్లో పెట్టారు. అయితే ఫస్ట్ ఇండియన్ పాకిస్తాన్కు బైక్ పై వెళ్తున్న ఫస్ట్ ఇండియన్ అంటూ కూడా అతను యూట్యూబ్లో అయితే కొన్ని వీడియోలు పోస్ట్ చేశారు. అయితే ఏప్రిల్ 22న అటు పహల్గామ్ ఉగ్రదాడితో 2 దేశాల మధ్య కూడా కొంత ఉద్రిక్తత వాతావరణ పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ భారత్ చేపట్టడంతో 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే ఇప్పుడిప్పుడే కొద్దిగా 2 దేశాలు కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకొని ఇప్పుడిప్పుడే 2 దేశాల మధ్య కొంచెం టెన్షన్ వాతావరణం అనేది కొంచెం తగ్గుముఖం పడుతుంది. ఇటువంటి తరుణంలో అటు సన్నీ యాదవ్ పాకిస్తాన్లోకి వెళ్ళడం, మళ్ళీ పాకిస్తాన్లోకి వెళ్ళి అక్కడ మొత్తం చిత్రీకరించుకొని యూట్యూబ్లో పెట్టడం అనేది ఇప్పుడు కొంచెం చర్చానీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఇప్పటికే చూసాం జ్యోతి మల్హోత్రా అటు హర్యానా, ఆమె కూడా ట్రావెల్ విత్ జో అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా మొత్తం ఇండియాకి చెందిన రహస్యాలైనట్టు పాక్ ఐఎస్ఐకి చేరవేసిందనే ఆరోపణలపై ఇప్పటికే పోలీసులు అదేవిధంగా ఎన్ఐఏని అదుపులోకి తీసుకొని విచారణ కూడా చేపడుతుంది. ఏకంగా ఆమెకు ఐఎస్ఐతో లింక్ ఉన్నట్లు కూడా ఇప్పటికే విచారణ తేలింది. అంతేకాకుండా ఆమె ఇప్పటికే 2 సార్లు పాకిస్తాన్ కూడా 2023లో పాకిస్తాన్లో కూడా సందర్శించింది. అంతేకాకుండా పహల్గామ్ ఉగ్రదాడికి జరిగే కొన్ని రోజుల ముందు కూడా ఆ చోటుకు వెళ్ళి మొత్తం ఆ వీడియోను కూడా ఒక షూట్ చేసినట్లుగా ఎన్ఐఏ విచారణలు కూడా తేలింది. ఈ నేపథ్యంలో అయితే ఇప్పటికే మొత్తం ఇటువంటి ఆరోపణలు ఉన్న మొత్తం 11 మంది వరకు కూడా భద్రతా దళాలు అదుపులోకి తీసుకొని వారిపై ఒక దేశద్రోహం కేసు అయితే పెట్టాయి. అంతేకాకుండా ఇక్కడ జ్యోతి మల్హోత్రా గురించి ఏకంగా పాక్ ఐఎస్ఐ ఏజెంట్ను పెళ్లి చేసుకునే వరకు కూడా వెళ్ళింది. కానీ సడన్గా మొత్తం కొందరికి అయితే ఆమెకు సంబంధించిన వివరాలపై అనుమానం రావడంతో పోలీసులు ఆమెపై నిఘా పెట్టి కూడా ఒక్కసారి ఆమెను అరెస్ట్ చేసిన పరిస్థితి. దీంతో మొత్తం దేశం మొత్తం ఉలికి పడేలా చేసిందని చెప్పొచ్చు. దేశంలో ఇండియాలో ఉంటూ అటు పాకిస్తాన్కి సాయం చేసిందనేపై దేశం మొత్తం కూడా ఉలిక్కి పడింది. మనం ఆల్రెడీ ఇప్పటికే చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు సన్నీ యాదవ్ కూడా యూట్యూబర్ కావడం, అదేవిధంగా ఇప్పటికే అటు పాకిస్తాన్కి వెళ్ళి రావడం, మొత్తం అయితే ఫస్ట్ ఇండియన్ అని చెప్పుకుంటున్నా సరే పాకిస్తాన్కి ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఆయన ఎవరితో అక్కడ సంబంధాలు ఉన్నాయా, అక్కడ పాకిస్తాన్ ఐఎస్ఐతో కానీ లేదంటే ఆర్మీతో కానీ అక్కడ ఉన్న ఉగ్రవాదులతోటి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, వారిని ఏమైనా కలవడానికి వెళ్ళాడా అనే అంశాలపై అయితే మన పోలీసులు అయితే కొంత ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే సూర్యాపేట జిల్లాలోని అతడి స్వగ్రామానికి కూడా పోలీసులు చేరుకొని దీనిపై విచారణ చేపట్టినట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే దీనిపై అఫీషియల్గా మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదట పోలీసులు కూడా. అదేవిధంగా దీనిపై సన్నీ యాదవ్ కూడా ఇప్పటివరకు అయితే ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ ఇప్పటికే మనం గతంలో చూసాం సన్నీ యాదవ్పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా బెట్టింగ్ ప్రమోషన్కి సంబంధించి కూడా కొన్ని కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించడానికి నాన్వేషన్ వంటి యూట్యూబర్లు ఆరోపించారు. అంతేకాకుండా పోలీసులు కూడా అతనిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఎప్పుడైనా ఆయన దేశానికి తిరిగి రాగానే అరెస్ట్ చేస్తామని చెప్పారు. అయితే ఆ తర్వాత పరిస్థితి మాత్రం కొంత సైలెంట్ అయిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అటు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆరోపణలతో ఇప్పుడు ఆయన పాకిస్తాన్ వెళ్ళి రావడం మాత్రం ఒక చర్చానీయాంశంగా మారింది. ఇండియాకు ద్రోహం చేస్తున్నారంటూ చాలామంది ట్రోలింగ్ చేస్తున్నారపై ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉద్రిక్తత వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్కి వెళ్లాల్సిన అవసరం ఏంటి, దాన్ని గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి అంటూ కూడా నెటిజన్లు భారీగా అతనిపై ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. అయితే దీనిపై ఇటు పోలీసులు కానీ అటు భయ్యా సన్నీ యాదవ్ కానీ స్పందించలేదు. అయితే దీనిపై ముందు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎందుకంటే జ్యోతి మల్హోత్రా ఎపిసోడ్ మనం చూసాము. ఆ ఎపిసోడ్ మరొక ముందుకి ఇప్పుడు సన్నీ యాదవ్ పాకిస్తాన్కి వెళ్ళి రావడం ఏదైతుందో ఇది మొత్తం ఒక చర్చానీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ అంశంపై ఎటువంటి స్టెప్ తీసుకుంటారనేది మాత్రం కొంత ఉత్కంఠంగా మారిందని చెప్పొచ్చు.